హాయ్ వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు రుచుల్లో 2 డిఫరెంట్ రెసిపీస్ని తెలుసుకుంటున్నాం కదా. సో ఈరోజు కూడా మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ని తెలుసుకోవడానికి భవానీ నగర్లో ఉంటున్న శ్రీదేవి గారి ఇంటికి వచ్చాం. సో ఇక్కడ ఉన్న రెసిపీస్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రీదేవి గారు. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, తనెవరు? మా పాప. పాప. హాయ్. హాయ్. మీ పేరు? భవానీ. ఓహో, భవానీయా? భవానీ నగర్లో ఉంటున్నారు. భవానీ అని పేరు ఎలా వచ్చిందండి? అంటే దానికి దీనికి ఏం సంబంధం లేదా? ఏం సంబంధం లేదు. ఓహో, ఓకే. సో ఈరోజు ఇంతకీ మా వ్యూవర్స్ కోసం మీరు రెడీ చేయబోతున్న రెసిపీస్ ఏం చెప్పండి? పన్నీరు ఆలు టిక్కీ. పన్నీర్ ఆలు టిక్కీ. ఫస్ట్ ఇదేంటి? స్నాక్స్ ఐటమ్. స్నాక్ ఐటమా? ఓహో, పన్నీరు ఆలు రెండు కలిపి చేస్తారు అన్నమాట. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తాను. ఓకే. ఆలు, పన్నీర్, కొత్తిమీర, పుదీనా, పాలకూర, మెంతికూర, శనగపిండి, మైదా పిండి, ఆయిల్, బ్రెడ్ పౌడర్, సాల్ట్. సో మరి పన్నీర్ ఆలు టిక్కీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. మరి ఈ స్నాక్ ఐటమ్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఓకే, ఫస్ట్ ఏంటి? ఇదేంటి, బాయిల్ చేసేసారా ఫస్ట్? ఓకే, కొంచెం ఆయిల్ ఆలూని బాయిల్ చేయాలి. ఈ ఎన్ని తీసుకుంటాం? మినిమం 4 తీసుకుంటారా? 5. ఓకే, 5 అంటే 1 కప్పు పన్నీర్కి 1 కప్పు ఆలు. ఓకే, ఇంచుమించుగా 2 ఈక్వల్ క్వాలిటీ ఉడికించిన ఆలు. ఓకే, ఇప్పుడు దీన్నంతా కూడా మెత్తగా స్మాష్ చేసేయాలా? ఓకే. సో ఈలోపు భవానీ నీ గురించి చెప్పవు, ఎట్లా చదువుతున్నా? ఏ క్లాస్ చదువుతుంది ఇప్పుడు ఇంతకి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఓహో, ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఓకే, బాగా బిజీగా ఉంటారేమోగా మరి. ఇంకా ఇంటర్ నుంచి ఏంటలే, ఇప్పుడు స్కూల్ నుంచి కూడా బాగా బిజీగా చదువుకుంటూనే ఉంటారు. ఎలా ఉంటాయి మీకు స్టడీ అవర్స్? స్టడీ అవర్స్ అంటే ఈవినింగ్ స్టడీ అవర్స్ 1 అవరే ఉంటుంది. మొత్తం క్లాసెస్ జరుగుతాయి. మొత్తం క్లాసెసా? ఓ, సో మరి నీకు డే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 7. 7కి లేస్తావా? 7కి వెళ్ళిపోతావా కాలేజ్కి? 7కి లేస్తా. అవునా? ఓకే, వెరీ గుడ్ గర్ల్. ఓకే, నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళేది ఏ టైంకి? 8:30కి. ఓకే, సో అప్పటి నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుందా? 4 కాదు, 5:30. 5:30 అంటే అలాంగ్ విత్ ఎక్స్ట్రా క్లాస్తో పాటు. ఓకే, సో అప్పటి వరకు అక్కడే బిజీ. ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా ఆడుకోవడము ఫ్రెండ్స్తో ఇలా ఏమి ఉండదా? ఉండదు. ఓ అమ్మో, మొత్తం చదవడమే. ఓకే, ఏంటండి ఇప్పుడు ఏం చేయాలి మనం? పన్నీర్. పన్నీర్ ఏం చేస్తారు మీరు? అంటే పన్నీర్ జనరల్ పీసెస్ ఉంటాయి, తురిమేశారు. జస్ట్ తురుమాలి అంతే, ఫ్రైకి ఏం చేయొద్దు దాంట్లో. ఓకే, ఈ రెసిపీ ఎక్కడ చూసారు మీరు? తెలుసుకున్నారా? ఓన్గా ట్రై చేశారా? తెలుసుకున్నారా? ఓకే, బయట ఎక్కడో చూసారండి, మన కోసం మళ్ళీ చేస్తున్నారు. మెంతి ఆకు. ఓ, మెంతాకు కూడా వేస్తారా? ఓ, వెరైటీగా ఉంది. కొత్తిమీర, పుదీనా. ఓకే, ఎన్నిసార్లు చేస్తుంటారండి మీరు ఈ రెసిపీని? చాలాసార్లు చేస్తారా? స్నాక్ టైంలో మా బాబుకి చాలా ఇష్టం. ఓ, మీ బాబు కూడా ఉన్నారా? ఓకే, నేనే అడగలేదు. అయితే పాపని పరిచయం చేస్తే పాప ఒకటే అనుకున్నాను. తనేం చదువుతున్నారు? 8th క్లాస్. ఓకే, పాలకూర. ఓ, మనకు కావాల్సిన వేసుకోవచ్చండి ఇందులో అయితే. వేసుకోవచ్చు. ఓకే, ఇదంతా కలిపేయడమేనా? కలిపేయడం. ఓకే, సాల్ట్ తర్వాత యాడ్ చేయొచ్చా? సో మరి మీరేం చేస్తుంటారండి? ఇంట్లో ఉంటారా లేదంటే హౌస్ వైఫేనా? ఓకే, జాబ్ ఎప్పుడైనా చేశారా లేదంటే ఫస్ట్ నుంచి పెళ్ళైన తర్వాత హౌస్ వైఫ్ చేశారా? ఓకే, సో ఏ లైఫ్ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్? కుక్వేర్ అని మార్కెటింగ్ చేశాను. నెంబర్ 1 గా చేశాను. 2 years చేశాను. అవార్డు కూడా వచ్చింది నాకు. ఇంకా తర్వాత మానేశా. ఎందుకని మానేశారు మరి? ఇల్లు పిల్లలు చూసుకోవాలి మానేశా. హౌస్ వైఫ్ గా ఉండడం బాగుందా? మంచి మార్కెటింగ్ మేనేజర్ లాగా ఆ టైప్ లో ప్రొఫెషన్ మేనేజర్ కూడా బాగుంటది. రెండు హౌస్ వైఫ్ కూడా బాగుంటది. రెండు బాగున్నాయా? ఆవిడే తెలుసుకోలేకపోతున్నారు అనమాట మనకు చెప్పడానికి. సో వంటలు అవి ఎలా చేస్తుంటారు? అంటే మీకు బాగా వంటలకు వస్తాయా పొగడ్తలు, లేదంటే మీరు చేసే ఇంకా వేరే యాక్టివిటీస్ ఏవో ఉంటాయి కదా, వాటికి ఎక్కువగా మీకు ప్రైజెస్ వస్తుంటాయా? వంటలు అన్ని యాక్టివిటీస్ ఇవి ఎక్కువ అంటే ప్రయోగాలు అవి చేస్తుంటారు ఇంట్లో? మైదానా? ఓకే, ఇది ఒక 3 స్పూన్లు, 2.5 3 స్పూన్లు. కార్న్‌ఫ్లోర్. ఓకే,
సో కార్న్ఫ్లోర్ ఎవరైతే క్రిస్పీగా కావాలనుకుంటారో అనుకున్నారో దానికి కొంచెం వేసుకోవచ్చు. తక్కువ, మైదా ఎక్కువ వేసుకొని కార్న్ఫ్లోర్ తక్కువ, ఓకే. శనగపిండి, మ్మ్. సాల్ట్. ఓకే. కారం మనం టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు మేడం. ఓకే. స్పైసీ కాబట్టి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కారం వేరే ఇందులో పచ్చిమిర్చి వేస్తారు అంతే పచ్చిమిర్చి. కదా. ఓకే. ఇలాంటి వాటిలో ఎంత పచ్చిమిర్చి వేసినా అంటే ఫ్రై అయిపోయి పెద్దగా తెలియదు కదా, అంటే తెలియదు. కారం ఎక్కువ తెలియదు. నీళ్ళు ఏమన్నా వెయ్యాలా, ఇట్లానే కలిపితే ఇలాగే సరిపోతుందా? కలుపుకోవచ్చు. ఓకే. సో మరి భవానీ, నువ్వు కాలేజీలో ఏమైనా ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నప్పుడు ఎక్కువగా ఏంటి ఎందులో ఉత్సాహంగా పాల్గొంటావు? డాన్స్ ఓకే. ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు? 3 months నుంచి 3 months నుంచా? క్లాసికల్లా? ఓ సూపర్. ఇప్పుడు అందరూ మామూలుగా ఈ వెస్ట్రన్ అన్నీ నేర్చేసుకుంటున్నారు. నువ్వు ఫస్ట్ క్లాసికల్తో స్టార్ట్ చేసావా? ఎంతవరకు వచ్చింది అయితే ఇప్పుడు డాన్స్? ఆల్మోస్ట్ అయిపోయింది. అవునా? ఇంకొక మంత్ అయితే మొత్తం వచ్చేసి. క్లాసికల్లో ఏంటి నీది? కూచిపూడి. కూచిపూడినా? ఓహో, మొత్తం అయిపోయినట్లే ఆల్మోస్ట్. సూపర్. మీరండి, మీరు కూడా అమ్మాయితో వెళ్తుంటారా? వెళ్తూ ఉంటాను. ఆహా. మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. మ్యూజిక్ నేర్చుకుంటున్నారా? అక్కడేనా? అక్కడే. ఓహో, ఓకే ఓకే. ఒకటే మేడం మీకేమో సాంగ్స్, తనకేమో డాన్స్ నేర్పుతున్నారా? మీకు ఎంత వరకు వచ్చింది? హాఫ్ వరకు వచ్చింది. హాఫ్ వరకునా? మీరు నేర్చుకుంటున్న సంగీతం ఏంటి? క్లాసికల్. మీరు క్లాస్కి వెళ్ళానా? భక్తి గీతాలు అలా పూజకి వెళ్తాము వాడటం నేర్చుకుంటున్నాను. చూడు, అంటే ఇవి ఆయిల్తో ఒత్తుకోవాలి మేడం, మొత్తుకొని ఓకే. దీన్ని పిండి కలుపుకున్న తర్వాత ఆయిల్తో ఒత్తుకోవాలా? ఓకే. ఫస్ట్ ప్యాన్ పెడదాము. ఓకే. ఇది ఏం ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదా? డీప్ ఫ్రై కాదు మేడం. ఓకే. డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు మామూలుగా. ఓకే. సో కొంచెం ఆయిల్ వేస్తావా భవానీ నువ్వు? స్పూన్ ఆయిల్. చాలా అండి, తక్కువ ఆయిలే పడుతుంది ఇందులోకి? తక్కువ ఆయిల్. ఓహో, ఓ బాగా పల్చగా చేయాలా? చేయాలి. సో అన్నీ అట్లా చేసుకుని ఆకుకూరలు ఏదైనా వేసుకోవచ్చు మేడం. పిల్లలు విడిగా అంటే తినరు కదా, ఇలా టిక్కి ఇలా చేసే స్నాక్స్ బాగా తింటారు. విటమిన్స్ బాగా. ఓకే. సో మీ బ్రదర్కేనా, నీకు కూడా ఇది బాగా ఇష్టమా? బ్రదర్కే బాగా ఇష్టమా? నీకేంటి ఇష్టం మరి చెప్పు, మీ మమ్మీ చేసే వాటిల్లో? బిర్యానీ. ఓహో అమ్మా, బిర్యానీ ఆన్సర్. నేను ఈ ఆన్సర్ ఎన్నిసార్లు వింటానంటే, అంటే మోస్ట్లీ 10 times అదే ఆన్సర్ వింటా, ఒక్కసారి వేరే ఐటెం ఏదైనా వింటుంటా అనమాట. బిర్యానీ అంటే ఏం బిర్యానీ? చికెన్ బిర్యానీయా? మీ మమ్మీ చేసిందే నచ్చుతుందా? బయట కూడా చికెన్ బిర్యానీ నచ్చుతుందా? మమ్మీ చేసిందే. అవునా? నువ్వు నేర్చుకున్నావా ఏమన్నా? అసలు వంటల్లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేస్తావా? చేయవా? ఇంట్లో ఎప్పుడు చేయలేదా? ఓ, టీ కాఫీ అట్లాంటివి కూడా ఏం ట్రై చేయలేదా? ఓ, కొన్ని చోట్ల ఏంటంటే చాలామంది మీ ఏజ్ గర్ల్స్ వాళ్ళకి కావాల్సింది అంటే కొంచెం వెరైటీ ఫుడ్ తింటున్నారు కదా ఈ మధ్య, స్నాక్స్ అవన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు, మమ్మీలకి రావట్లేదని. మీరు మాత్రం మీ పిల్లలకి మీరే చేస్తారు. నాకు వెరైటీగా చేయాలంటే చాలా ఇష్టం మేడం, ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. రోజు మీ వనిత టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది, రుచి చూస్తాను, ట్రై చేస్తాను. అందులో ఎన్ని ట్రై చేసి వస్తుంటారు అంటే మీకు నచ్చినవి మాత్రం బాగా ట్రై చేస్తారు? బాగా ట్రై చేస్తాను. అన్ని బాగున్నాయి. ఆయిల్ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా మనకి, మళ్ళీ మంచి కాదు, ఆకుకూరలు ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది, అందుకని ఇలా ఈ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇది మనకి కొంచెం హెల్దీ కూడా అన్నమాట. కావాల్సిన ఇలాంటి ఫ్రై టైప్లోవి స్నాక్స్లోకి అయితే కొంచెం ఆకుకూరలు అలాంటివి మిక్స్ చేసినా మనకి అంత టేస్ట్ ప్రాబ్లం ఏం రాదు. జనరల్గా టేస్ట్ ఉంటేనే తినగలుగుతాం కొన్ని అయితే. కానీ మెంతికూర అలా చాలా విటమిన్స్ కదా, పాలకూర, మెంతికూర, బచ్చల కూర ఇంకా చాలా బాగుంటుంది. అన్ని ఆకుకూరలు కలిపి కూడా చేస్తాం. ఓకే. క్యారెట్, బీట్రూట్ ఏమైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్. ఓకే. సో క్యారెట్ ఇలాంటివి వేసినప్పుడు మరి ముందుగా అవి కూడా బాయిల్ చేసేయాలా? ఏం లేదు మేడం, తురుముకోవాలి. తురుముకుంటే సరిపోద్దా? సరిపోతుంది.
క్యారెట్ ఇంకేం క్యారెట్, బీట్రూట్ బీట్రూట్ కూడా కూడా వేసుకోవచ్చు. పిల్లలు విడిగా పెడితే తినారు కదా, ఇందులో అయితే తింటారు స్నాక్స్ ఐటమ్. ఓకే ఆలూలో కలుపుతాం కదా, కాంబినేషన్ ఇంకా చాలా టేస్టీగా బాగుంటుంది. ఓకే. సో మీ ఇంట్లో ఎక్కువగా వండేది ఏంటి, నాన్ వెజ్జా వెజ్జా? రెండు ఈక్వల్. నాన్ వెజ్ ఫుల్. ఓకే. చికెన్ బిర్యానీ, ఇంకా మటన్, ఇంకా నాన్ వెజ్ కూడా తింటాం. మనకి ఇది కొంచెం సేపు ఫ్రై అవ్వాలా? సో ఒక్కసారి ఇది మనకి ఫైనల్గా రెడీ అవుతుంది డిష్. లోపు ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చూద్దాం. సో మనకి ఆలు పన్నీర్ టిక్కా రెడీ అవుతుంది కదా. ఈ స్నాక్ ఐటమ్ ఫస్ట్ ఏం చేయాలి అంటే, బాయిల్ చేసుకున్న ఆలూని బాగా మెత్తగా చెదిమేసి దీంట్లోకి కొంచెం అంటే చాలా చిన్నగా గ్రేట్ చేసేసుకున్న పన్నీర్ని కలుపుకోవాలి. ఇందులోకి మనం ఇంకా మంచి వెజ్ లీవ్స్ వేసుకుంటే బాగుంటాయి కాబట్టి, అంటే హెల్త్కి కూడా మంచిది కాబట్టి దీంట్లో మెంతికూర యాడ్ చేస్తారు కొంచెం, అలాగే దీంతో పాటుగా పాలకూర కూడా వేస్తారు. ఈ రెండు మాత్రమే ఇందులో వేసుకున్నాం. తర్వాత ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం శనగపిండి, కొంచెం మైదా పిండి, అలాగే కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం కార్న్ఫ్లోర్ వేశారు. అండ్ ఫైనల్గా ఉప్పు వేసుకొని కారం కోసం పచ్చిమిర్చి యాడ్ చేశారు. మనం ఇందాక చెప్పుకున్నాం. అయితే కారం కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు, బట్ ఇందులోకి అయితే కనుక మనకి పచ్చిమిర్చి కొంచెం సన్నగా తరుక్కుని వేసుకుంటే బాగుంటుంది. వీటన్నిటిని బాగా కలిపేసుకుంటే, అంటే మనకి వాటర్ అవసరం లేదు, ఓన్లీ వీటి ఆల్రెడీ బాయిల్ అయ్యి ఇది ఉంది కాబట్టి, పన్నీర్ కూడా ఆల్రెడీ కొంచెం తడిగానే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఈ పిండి అంతా మెత్తగా కలిపేసుకొని దీన్ని మనం చిన్న చిన్నగా అంటే కొంచెం పలచగా అద్దుకొని ఆయిల్లో ఫ్రై చేయొచ్చమాట. ఇప్పుడు అంతవరకు వచ్చాము. ఫైనల్గా టేస్ట్ అలా ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఇవి ఫ్రై అయిపోయినాయి. ఓకే, డిష్ అవుట్ చేస్తాం. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేచ్చు. పన్నీరు ఆలు టిక్కీ రెడీ మేడం. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, షూర్. సో వేడివేడిగా కొంచెం క్రిస్పీగా ఆలు పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. కొంచెం ఈజీనే అండి. అంటే ఒక బాయిల్ చేసుకునే విషయం ఒక్కటే మనకి కొంచెం టైం పట్టచ్చు, కానీ మిగతా అంతా కూడా రెడీ చేసుకుంటే అన్నీ హ్యాపీగా ఒకే దాంట్లో కలిపేసుకుని ఇలా రెడీ అయిపోతుంది. దీన్ని విడిగా అన్నా తినొచ్చు. మేబీ నేను అనుకోవడము ఇది సాస్ అలాంటి వాటితో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నా. ఫస్ట్ అయితే తిని చెప్తా ఎలా ఉందో. బాగుంది. ఎక్కువగా మనకి ఆకుకూరలు వేస్తారు కదా, ఆ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. దాంతోపాటుగా కొంచెం క్రిస్పీగా ఉంది. పన్నీర్ కంటే కూడా ఎక్కువ డామినేటింగ్గా మనకి ఆకుకూరలే అనిపిస్తున్నాయి. సో ఇట్లా తింటే ఎలా అంటే మనకి హెల్త్కి చాలా బాగుంటుంది. దాంతోపాటుగానే టేస్ట్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు తిన్నట్లు కాకుండా కొంచెం రొటీన్కి భిన్నంగా వెరైటీగా ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇంట్లో చిన్నపిల్లలు అందరికీ బాగా నచ్చుతుంది. అండ్ ఇందాక చెప్పినట్లుగా సాస్ అలాంటి వాటితో, అసలు దీంట్లో చట్నీ కాంబినేషన్ అయితే పెద్ద బాగుండదేమో, బట్ సాస్తో అయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.